హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రిషి వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ తోటి స్టవ్ మీద అయితే కాల్చుకుని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా 3 పీసెస్ తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మీరు ఎంత తీసుకుంటే క్వాంటిటీ అంత అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్తో పాటు కొద్ది కారం కూడా యాడ్ చేసుకుని, అలాగే అందులోని మనం చికెన్ పౌడర్ అయితే ఉంటుంది కదా, చికెన్ మసాలా అవి ఉంటే మీ దగ్గర అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్నిటితో బాగా కలుపుకుని పక్కన అయితే పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్. ఇలా 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ అయితే చికెన్కి అయితే పట్టి ఉంటాయి. మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలాగా ఒక చాక్ అయితే గుచ్చుకుని స్టవ్ మీదైనా పొయ్యి మీదైనా అయితే ఇలా అయితే కాల్చుకోవాలి. పొయ్యి మీద కాల్చుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగా వస్తుంది. నేనైతే స్టవ్ మీద అయితే కాల్చుకుంటున్నాను. ఇలా కాల్చుకుని తింటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చికెన్ అనేది ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. చూసారు కదా ఎంత రోస్ట్గా అయితే ఫ్రై అయినాయని. నా వీడియో మీకు నచ్చినట్లయితే